తప్పు ఏ ఏరియాలో జరిగితే ఏంట్రా, ఇది భారత్, నేను భారతీయుడిని. డ్రిల్ మూవీలో హరినాథ్ పొరిచర్ల చెప్పిన డైలాగ్ ఇది. ఫిబ్రవరి 16న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు మన ముందు డ్రిల్ మూవీ హీరోయిన్ కారుణ్యతో పాటు హీరో హరినాథ్ పొరిచర్ల ఉన్నారు. వాళ్ళతోటి మూవీ విషయాలు తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. యా, డ్రిల్ మెషిన్తో చంపాలన్న ఐడియా ఎలా వచ్చింది? నాకు కాదండి, డైరెక్టర్కి వచ్చింది. ఇది కొంచెం తేడాగా ఉంది కదా. అదే అంటే మీరు యాక్టర్గా అడుగుతున్నారా, డైరెక్టర్గా అడుగుతున్నారా, కథ అడుగుతున్నారా ఏమో తెలీదు. నేను హీరో అనుకున్నా, ఇప్పుడు డైరెక్టర్గా క్వశ్చన్ అయింది. ఒక డైరెక్టర్గా మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఓకే, అంటే ఏం లేదు, అంటే ఎన్నో విధాలుగా చంపచ్చు ప్రజల్ని. గన్తో చంపచ్చు, కత్తితో పడవచ్చు, తర్వాత వచ్చి గొంతు బేసిక్ చంపచ్చు. ఇవన్నీ మర్డర్ మిస్టరీస్ కదా. దీంట్లో ఎవరికైనా కొంచెం చాలా సాడిస్టిక్ వెంజెన్స్ కానీ ఉంటే దాంట్లో ఎట్లా క్రూరంగా చంపచ్చు అన్నదాని విషయం నువ్వు అనుకుంటే, ఏదో డ్రిల్ మెషిన్ బాగుంది, డ్రిల్ చేసి చంపుతుంటే అని అదొక, అంటే కామెడీగా చెప్పుకుంటే అది, కానీ ఇది ఒక వైవిధ్యంగా ఉంటుంది కదా, అందుకని పెట్టాం. అందుకే టైటిల్లో కూడా డ్రిల్ అంటే ద హైదరాబాద్ స్టోరీ అని అక్కడ రాశారు, మళ్ళీ డ్రిల్ అని పెట్టారు. అంటే టెర్రరిజం బ్యాక్డ్రాప్తో వస్తుంది, మళ్ళీ హైదరాబాద్ స్టోరీ పెట్టారు, డ్రిల్ పెట్టారు, అంతా మిక్స్డ్గా రాశారు. టెర్రరిజం కాదండి, టోటల్గా టెర్రరిజం కాదు. ఇస్లామిక్గా ఏదో ఉంది కదా ట్రైలర్లో, ఇస్లామిక్ స్టేట్గా, ఇస్లామిక్ కంట్రీగా మారుతాం. అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ కెనాట్ టెల్ యూ హోల్ మూవీ, బట్ ఇట్స్ ఓన్లీ పార్ట్. టెర్రరిజం కాదు, ఇది సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల్ని హీరో బయట పెడతాడనమాట. సినిమా ఏమన్నా మర్డర్ మిస్టరీ. నా క్యారెక్టర్ దీంట్లో విక్రమ్ ఐపీఎస్. ఒక మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆ మర్డర్స్ని ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా ఆపాలి, ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఇవన్నీ దానికి ఆ పరిశోధనలో, ఆ ఇన్వెస్టిగేషన్లో నేను ఈ చాలా మందితో ట్రావెల్ అవుతాం. అదే స్టోరీ. ఓకే, సో ఇక్కడ వెనకాల పోస్టర్లో చార్మినార్ ముందు శివలింగం పెట్టారు, ఎందుకని అలా? అంటే ఇప్పుడు హైదరాబాద్ స్టోరీ కదండి. సో హైదరాబాద్ స్టోరీ అంటే హైదరాబాద్ అనుకుంటే ఏమొస్తుంది, ఫస్ట్ చార్మినార్ గుర్తొస్తుంది. తర్వాత అది దానికోసం అది సింబాలిక్. ఇంకోటి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర, అందరినీ కలిపే పాత్ర, బ్రహ్మాండమైన యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర, తర్వాత తానికెళ్ళ భరణి గారే చేయగలిగిన పాత్ర తెలుగులో ఇప్పట్లో నాకు తెలిసినంత విషయంలో. అటువంటి పాత్ర మనం పెట్టాలి. సో రెండూ కలిపి ఒక చోట పెట్టాలంటే అది శివుడి భక్తుడు దాంట్లో. సో అందుకని పోస్టర్లో శివలింగం ఉంది, తానికెళ్ళ భరణి గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి హైదరాబాద్ కూడా ఉంది. సో సింబాలిక్. ఓకే, సో ఇట్లా చేసినప్పుడు కొంచెం కాంట్రవర్సీస్ అవుతూ ఉంటాయి కదా, ఎందుకండి? అప్పుడు కేరళ స్టోరీ కూడా ఇలాగే ఇస్లామిక్ బ్యాక్డ్రాప్తో ఇట్లా వచ్చి చాలా కాంట్రవర్సీ అయింది. మీరు కూడా ట్రైలర్లో ఇంత లవ్ జిహాద్ గురించి అంతా చెప్పారు. సో అంటే ఇది ఒక్కదాని గురించి కాదండి, ఇస్లామిక్ గురించి, మతపరంగా అస్సలే కాదు. మన సమాజంలో ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే, ఒక మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు ఏదైనా జరుగుతూ ఉంటే దానిలను మనం నలుగురు మాట్లాడుకునే విషయం బయటకు కూడా చెప్పేదానికి ఈజీగా ఉండాలి. అదే వాక్ స్వాతంత్రం అంటే. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది నేను చేసే విషయం. ఈ విషయంలో ఏరా అంటే లవ్ జిహాద్ అన్నది ఒక తారసపడుతుంది అన్నది ఒక సొసైటీలో ఉన్న ఒక బ్యాడ్ ఎలిమెంట్. నాకు అందరూ అంటే ఎవరినైనా ఒక మోసం చేసి ఒక చేయడం తప్పు. సో అటువంటి దాన్ని మనం నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకునేది ఒక సినిమా రూపంలో చూపించవచ్చు. అదొక అంశం దీంట్లో. సో అది మతానికి సంబంధించింది కాదు. అలా అనుకుంటే సతీ సహగమనం ఉంది, ఇప్పుడు 200 years బ్యాక్. అది బ్యాన్ చేశారు కదా. అది ఏ మతానికి చెందింది? సనాతన ధర్మానికి చెందింది అని చెప్పుకుంటారు కొంతమంది. మరి దాన్ని ఖండించినప్పుడు దీన్ని ఖండించడానికి ప్రాబ్లం ఏముంది? కరెక్ట్. సో మీకు ఎలా ఉంది ఇంత వర్క్ చేయడం హరినాథ్ గారితో? ఈయనతో వర్క్ చేయడం చాలా బాగుందండి, చాలా కూల్గా ఉంటారు. చూసారు ఇప్పుడు ఎంత జాయిల్గా చెప్తున్నారు.
సో యాక్టివ్ ఉంటారు. ఓకే, మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఇక్కడ మూవీ? యాక్చువల్లీ చూస్తున్నారు హీరోయిన్ గురించి, త్రూ మేనేజర్ ద్వారా నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను కలిసాను, చెప్పారు స్టోరీ. 2 hours నరేట్ చేశారు. ఐ థింక్ మోర్ దెన్ 2 hours. ఓకే. సో నరేట్ చేశారు. స్టోరీ చాలా మంచిగా అనిపించింది. ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ బాగుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తీసుకొని చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ అదొక్కటి కాదు, సిచ్యువేషన్ ఆల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో. ఓకే, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. తెలుగు? నేను తెలుగు అమ్మాయిని. వావ్, నైస్ నైస్. మీరు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేశారు కదా మూవీస్? చేశానండి. ఎలా అనిపించింది? యాక్షన్ ఎపిసోడ్స్ అంటే కొంచెం కష్టంగానే ఉంది, బట్ చేయించాను. ఈయన చేయాలన్నారు, మస్ట్ కావాలి యాక్షన్ అన్నారు, అండ్ ఫైట్ మాస్టర్ ఆల్సో, ఆయన కూడా చేయాలి టఫ్ గర్ల్ అండి. అది ఇట్లా నవ్వుతూ ఉందని కాదు, వాళ్ళ కొంచెం కొమ్మటం, కొట్టడం, తనడం, సెన్సిటివ్ పార్ట్లో తనడం కూడా ఉంది. అది కూడా అవి కూడా ఉంది. అమ్మో, ప్రాణం మీదకి వచ్చినప్పుడు పిల్లి కూడా పులి అవుతుంది. అది కాన్సెప్ట్. నైస్. సో మీరు యాక్టింగ్ మీద ప్యాషన్తో వచ్చారు కదా ఈ ఫీల్డ్లోకి, అంత డాక్టర్ చదివి? అవునండి, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఫ్రమ్ ది 8th grade ఇట్ సెల్ఫ్ నాకు యాక్టింగ్ అంటే, నటన అంటే అది ముఖ్యం అనేసి నా టీచర్లు గుర్తించారు. అందుకని స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ, మెడికల్ కాలేజీలో కానీ నేను ఎన్నో నాటకాలు వేసాను. తర్వాత పరిషత్తులు చూశాను. తర్వాత వచ్చి బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది మన మెడికల్ కాలేజీలో. కానీ నేను డాక్టర్ వచ్చి వృత్తిపరంగా, ఇది సినిమా అన్నది వచ్చేసి ఒక ఆత్మ పరంగా. సో అన్ని కాంబినేషన్లో ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది. మీకు మరి యాక్టింగ్ ఇష్టం కదా, డైరెక్షన్ సైడ్ ఎలా వెళ్ళారు? అది ఆపద్ధర్మం అంటే ఏం విధి లేక డైరెక్టర్ అయినట్టు. అంటే కొన్ని సినిమాల్లో నేను ఒక మూవీ తీశానమాట, రాజేంద్ర అనేసి. ఆ మూవీలో ఇది ఆర్గన్ డొనేషన్ మెయిన్గా. సో ఆర్గన్ డొనేషన్ మీద ఉన్నప్పుడు, తర్వాత వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్, అది అప్పట్లో కొత్తగా వస్తున్న కాన్సెప్ట్. ఆ 2 కాన్సెప్ట్లు చూసుకొని డైరెక్టర్కి, చాలామంది డైరెక్టర్కి చెప్పాను. కానీ నేను చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నేను కావాలనుకున్న విషయం వాళ్ళు స్క్రీన్ ప్లేలో తేవటం లేదు. మరలా ఏదేదో క్వశ్చన్లు వేస్తున్నారు. అట్లయితే ఇది లాభం లేదనేసి మా అసోసియేట్ డైరెక్టర్స్ వాళ్ళు అందరూ కలిపి, సార్ మీరే డైరెక్ట్ చేయాలి సార్ అంటే, నేనే డైలాగులు తర్వాత ఇచ్చేసి దాంట్లో, అంటే ఏదైనా మూవీ చేసినప్పుడు 1 సంవత్సరం నేను థింక్ చేస్తూనే ఉంటాను, నైట్ అండ్ డే. డ్రైవింగ్ చేసుకున్నా, లేకపోతే బీచ్ దగ్గర కూర్చున్న తర్వాత ఏం చేసినా కూడా. సో ఐ విల్ బి జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో అందుకని దాంట్లో లీనమైపోయాను అనమాట. అందుకని డైరెక్టర్ అయిపోయాను. నైస్ నైస్. ఇప్పుడు మీరు డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఈ మూవీకి. అవునండి. సో ప్రొడ్యూసర్ అంటే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి, థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంది థియేటర్స్? ప్రమాణంగా ఉందండి. నేను ఒక్కడిని కాదు కదా, దీనికి టీం ఉంటుంది. సో వీ హ్యావ్ ప్రొడక్షన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ టీమ్. తర్వాత ఈ డ్రిల్ టీంలో, డ్రీమ్ టీంలో మాకు చాలామంది వ్యక్తులు ఉన్నారు. తర్వాత వచ్చేసి మెయిన్ ఆర్గనైజింగ్ లైన్ ప్రొడ్యూసర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ, తర్వాత వచ్చేసి టీం అంతా ఉంటుంది. సో ఇట్స్ నాట్ 1 person's జాబ్. కానీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ డైరెక్టర్. సో అందుకని కొన్నిసార్లు అందుకే మీరు ఫస్ట్లో ఉన్నప్పుడు క్వశ్చన్ వేస్తే ఎవరిని అడుగుతున్నారన్నాను. ఏమంటే నేను ప్రొడ్యూసర్ ఒక హ్యాట్, డైరెక్టర్ ఒక హ్యాట్, తర్వాత వచ్చి హీరో ఇంకొక హ్యాట్, ఇంకా చాలా హ్యాట్లు ఉన్నాయిలేండి. ముందు తెలుస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇది టాకింగ్ అబౌట్ ది మూవీ కదా, దాంట్లో ప్రమోషన్ హ్యాట్. సో మీరు లవ్ జిహాద్ గురించి ఒక ఆర్టికల్ పేపర్ చేస్తున్నాను ఈ సినిమా ట్రైలర్లో చెప్పారు కదా. సో మీది జర్నలిస్ట్ రోలా? అవునండి, నేను జర్నలిస్ట్గా చేశాను. యాక్చువల్ మెయిన్ కాన్సెప్ట్ మీద, లవ్ జిహాదీ మీద నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అన్నమాట. సో ఆ రోల్ చేశాను. దానికి సంబంధించిందంతా ఉంటుంది కదా, బ్యాక్ అండ్ వర్క్ చేస్తాను అనమాట. మూవీలో మరి లవ్ స్టోరీ కూడా ఉంది కదా, అందులో హీరో హీరోయిన్ ఎలా కలుసుకున్నారు? మరి ఇంకా అది చెప్పేస్తే సినిమా ఏముంది? జనరల్గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? హీరో హీరోయిన్ ఫస్ట్ మీట్ అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఎవ్రీ యంగ్స్టర్స్
నాకు అర్థమైంది ఏంటంటే జర్నలిస్ట్ పోలీసు కాబట్టి అలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కలిసి ఉంటారండి. ఓ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కలిసి ఉంటామని మీకు అనిపిస్తుంది, కానీ ఫస్ట్ మా మీట్ డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా ఫస్ట్ మీట్లో ఎవరైనా కొడతారా, స్లాప్ ఇస్తారా ఏ అమ్మాయినా? బట్ నేను ఇచ్చాను నీకు స్లాప్, రైట్? డైరెక్ట్ మీరేగా మీరు మర్చిపోయారు. అటువంటి చాలా చాలా నేను బాధాకరమైన విషయాలు కొన్నిసార్లు మర్చిపోవడం బెటర్ అండి. సో ఇప్పుడు ఆ స్లాప్ ఎందుకు వచ్చిందని మూవీ చూడాలి. ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇచ్చో, వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, చెంపదెబ్బ తర్వాత ప్రేమ ఎలా స్టార్ట్ అయింది. బట్ ఎవరెవరికి ప్రపోజ్ చేస్తారన్నది మీరు గెస్ట్ చేసి చెప్పండి. ఎవరు చేస్తారు? ఐ మీన్ హీరో చేస్తారా, హీరోయిన్ చేస్తుందా ప్రపోజ్? మీరు క్యూట్ గా స్వీట్ గా ఉన్నారు కాబట్టి ఆయనే ఫస్ట్ మిమ్మల్ని చేసి ఉంటారు. యూఆర్ రాంగ్, నేనే ఫస్ట్ చేశాను. సో ఈక్వల్ ఆపర్చునిటీ అండి. అంటే మీరే కొట్టి మీరే డిఫరెన్స్ ఏముంది? సో ఈక్వల్ ఆపర్చునిటీ. లైక్ ఇప్పుడు ఎలా చూపించారండి, గర్ల్స్ బాయ్స్ వెనకాల పడినట్టు చూపించారు. అది జనరల్ గా అన్ని మూవీస్ లో బాయ్స్ గర్ల్స్ వెనకాల పడతారు కదా, దీనికి ఉల్టా చేశారు. అదే ఉల్టా, అదే మీరే కొట్టి మీరే ప్రపోజ్ చేసి అన్ని నేనే సోరీ చెప్పి నేనే బొక్కలు పట్టుకుని తిరిగి ప్లీజ్ 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 లవ్ చేయండి నేనే అడగడం అయింది. నైస్ నైస్. చిలుక పలుకుల్లాగా ఎంత స్వీట్గా ఉంటాయి చూడండి. చిలుక పలుకులు, చిలుక పలుకులు అంటే క్యూట్ 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 హాట్ మైక్ ఉంది, అన్ని వింటారు. వినాలనే కదా చెప్పేది. అంటే ఇట్లాంటి మూమెంట్స్ మూవీలో కూడా ఉంటాయి. అంటే ట్రైలర్ ఇచ్చేస్తున్నారు. అవును, ట్రైలర్ ఆల్రెడీ చూసానన్నారు, మళ్ళీ ఇచ్చేస్తే సెకండ్ ట్రైలర్ చిన్న జలక్ లాగా. అంటే కెమిస్ట్రీ ఉంటేనే కదండి హీరో హీరోయిన్లకి. సో ఎలా ప్రేక్షకులకి ఇంట్లో ఉండొచ్చు రొమాన్స్, లేకపోవచ్చు, కానీ సినిమాకి వచ్చి ఆదరిస్తే వాళ్ళు చూస్తే వాళ్ళకి అట్లీస్ట్ దాన్ని ఒక పరమానందం చెందుతారు. అందుకని మనం దాన్ని మనం సినిమా రూపంగా పంచిపెడుతున్నాం అంతే. Nice, nice. It was good talking to you both. Nice talking to you. And February 16th మూవీ రిలీజ్ అవబోతుంది, డ్రిల్ మూవీ. థియేటర్స్లోకి వెళ్ళి చూడండి.